దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి పరిశుద్ధ డైరెక్ట్ పాస్టేట్ సంఘానికి, మరి దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రియులకందరికీ, దైవ సమూహం అంతని కూడా దేవుని పేరట వందనాలు తెలియపరుస్తూ, మరి భయంకరమైనటువంటి విపత్తుల్లో ఈ కరోనా వైరస్ గత మార్చి కాలం నుంచి మరి నేటి వరకు పరిశుద్ధ దేవాలయాల్లో దేవుని ఆరాధించలేక మన గృహాలనే ఆలయాలుగా చేసుకుంటూ మనమందరం కలిసి మరి దేవుని ఇంటిలోనే కూర్చొని దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా మరొక పర్యాయము ప్రేమతో ఈ యొక్క ఆరాధనకు మీకు ఆహ్వానము తెలియపరుస్తున్నాను. ఒక మాట వాక్యం చదువుకొని ఆరాధన ముందుకు కొనసాగుదాం. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసము పొందితమని మీరు ఎరుగరా? దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ మరి స్తుతి ఆరాధన పాట ద్వారా దేవుని మహిమపరుద్దాం. అధికారం నీకేనయ్యా, మహిమ నీకేనయ్యా, అధికారం నీకేనయ్యా, స్తుతియు ఘనత స్తోత్రములు నీకే ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, దయగల తండ్రి, ప్రేమగల దేవ, సర్వోన్నతుడా, మహోన్నతుడా, శక్తివంతుడా, బలవంతుడా, మా ప్రియా పరలోకపు యేసు క్రీస్తు ప్రభువా, గడిచిన కాలము గడిచిన దినములంతా కూడా కృపాక్షేమములు, ఆరోగ్యము, సమాధానము, సంతోషము మా జీవితాలలో మీరు మాకు అనుగ్రహించి మరొక పరిశుద్ధ వారాన్ని, పరిశుద్ధ దినాన్ని, పునరుద్ధాన దినాన్ని ప్రభా ఆగస్టు మాసంలో మరి 2వ ఆదివారముగా 16వ తారీఖు నాడు ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఆ ఘనమైనటువంటి దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. నువ్వు చేసిన మేలు, నువ్వు చేసినటువంటి కృపలకై నీకు వేలేది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ప్రియా పరలోకపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, మా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ప్రభా మాకు అనుకూలముగా లేనప్పటికీ కూడా మరి ఇదిగో ప్రపంచాన్ని కూడా ఆ ప్రభా భయంగాలలో చేస్తున్నటువంటి కరోనా వైరస్ కోవిడ్-19 బట్టి ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. మరి అనేకులు ప్రభా ఆ యొక్క కోవిడ్-19 బారిన పడి మరి ఎందరో మరణించి ఉంటున్నారు ప్రభా. మమ్మల్ని అయితే
మీరు ఎక్కడ కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి మరి మా ద్వారా మీరు కనపరచబడాలి, మా ద్వారా మీరు స్తుతించబడాలంటూ ప్రభా మీరు మమ్మలను ఏర్పాటు చేసుకొని ఇచ్చినటువంటి జీవం కొరకు ఆయుష్య కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో దేవా, చేరవచ్చినటువంటి ప్రేమిడలను దీవిస్తూ ఆరాధన ఆది నుంచి అంతము వరకు మీరే మహిమ ఘనత ప్రభావం పొందగలరని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి నీవు చేసిన మేళ్లకు, నీవు చేసిన చూపిన ఉపకారములకు అనేటువంటి ఈ స్తుతి కీర్తన పాడుతూ దేవుణ్ణి మహిమ పరుద్దాం. నీవు
దయచేసి మనందరము లేచి నిలబడి ఉండగా ఆరాధన క్రమ పుస్తకంలో నుంచి 3వ ఆరాధన క్రమాన్ని అనుసరించడము. 28వ పుటలో ఉన్న 3వ ఆరాధన క్రమాన్ని అనుసరించుదము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో దేవా, మా పరలోకపు తండ్రి, నీ యందే మా హృదయములకు విశ్రాంతియు సమాధానమును కలుగును కదా. ఈ ఆరాధన సమయంలో నిన్ను నీవు మాకు బయలుపరచుకొనుమని బతిమాలు కొనిచున్నాము. ఈ ఆత్మవరములను మా మీద కుమరించుము. పరిశుద్ధమగు ప్రశాంత సమయము పరలోక విషయములందు మాకు ప్రయోజనకరముగా నుండినట్లు దయచేయము. నీవు మాకు నియమించిన పనిని మేము చేసి ముగించుటకై మమ్మను నూతనపరచి బలపరచుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. పాపము ఒప్పుకోను తెలుపు వాక్యము విందము. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దయచేసి మనమందరము మోకరించి మౌనముగా ఉంటూ కొన్ని నిమిషములు సొంత ప్రార్థనలతో గడుపుదము. ప్రభువా, గత దినములు గత కాలమంతా కూడా మీకు ఆయాసకరమైనటువంటి కష్టమైనటువంటి మిమ్మల్ని దుఃఖించే విధానములో మా జీవితం ఉన్నట్లయితే ఇదిగో మేము శుద్ధులమై పశ్చాత్తాపడుతూ నీ పాద సన్నిధానం దగ్గరికి వస్తున్నాం. ప్రభువా, కనికరించి కృపను చూపి మాకు ప్రభువా రక్షణ ఆనందము తిరిగి అనుగ్రహించట్టు ప్రభు పాద సన్నిధానం దగ్గర గోదాడుతూ నిమిషములు మౌనముగా సొంత ప్రార్థనల ద్వారా దేవుని మహిమపరుద్దాం. అందరము కలిసి చెప్పుదము. దేవాని కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమం తుడిచివేయము. నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్టు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞించినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. కనికరగల ఓ ప్రభువా, విశ్వాసులు తమ పాపలన్నిటి నుండి పవిత్రపరచబడి నెమ్మది గల మనస్సుతో నేను సేవించినట్టు వారికి పాపక్షమై సమాధానమును దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుందాము. తిరిగి దేవుణ్ణి ఘనపరుస్తూ మరొక స్తుతి పాట పాడటం ద్వారా దేవుణ్ణి మహిమపరుద్దాం. ప్రేమించిన యేసు రాజా, ఎన్ని ప్రేమించిన యేసు రాజా అనేటువంటి ఆ పాట పాడుతూ దేవుణ్ణి మహిమపరుద్దాం.
పాఠముగా నిర్గమాకాండము 14వ అధ్యాయము 15 నుంచి 31 వరకు గల దైవ వాక్కును చదవగా విందాము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 15 నుంచి 31 వచనం చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో, నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురను. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు విడిచిపోనప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలని గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనమును చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలె నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలులు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. దేని పరిశుద్ధపు వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. వందనము ఓ దేవా, వందనము ఓ దేవా, వందనము ఓ దేవా, వందనము. తిరిగి సువార్తల పాఠముగా యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు గల దైవ లేఖన భాగాలను చదవగా విందము. సువార్తల పాఠముగా యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1 నుండి 8 వరకు చదువుకుందాము.
యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయే ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడని ఈ మట్టునకు స్వార్థం నా పాదములకు దీపము, దీపము, నా త్రోవకు వెలుగై, వెలుగై యున్నాచిరా దీపము. అదే రీతిగా నిలబడి ఉండగా 24వ బుచ్చులో ఉన్న అపోస్తల విశ్వాస సూత్రము చెప్పుట ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకుందాము. అందరము కలిసి విశ్వాస సూత్రము చెప్పుదాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియా గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాత పెట్టబడి అదృష్ట లోకములోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వాళ్ళ నుండి తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సారథిక సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. దయచేసి కూర్చుందాము. మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఎంతో మంది త్యాగ మూర్తులు వారి ప్రాణాన్ని, సమయాన్ని, డబ్బును హెచ్చించి మన దేశముకు విడుదల కావాలని బ్రిటిష్ వారి నుంచి మనకు మనముగా సొంత పరిపాలన కావాలంటూ వారి నుంచి విముక్తి పొంది నేటికి 74 సంవత్సరములు దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం మన దేశాన్ని మనమే పరిపాలించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మరొకసారి దేవుడికి వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క స్వాతంత్రపు శుభాకాంక్షలు నేరడిమెంట్ పాస్టేట్ లో ఉన్నటువంటి పరిశుద్ధ సంఘం అంతటికి మరి ఇతర సంఘాలకు దేవుని పేరట వందనాలు తెలియపరుస్తూ ఈ ఘనత, ఈ భాగ్యం, వాక్యాన్ని బోధించడం, వాక్యాన్ని వినడం, ఈ యొక్క గొప్ప ఘనతనిచ్చినటువంటి అధ్యక్ష మండలకు పీఠాధిపతి గారు, మరి వైస్ చైర్మన్ గారు, మరి ఇతర ఆఫీసర్స్, బ్యారర్స్, నాయకులు, మరి ఇతర గురువులు, అయ్యగారులందరికీ కూడా వారికి దేవుని పేరట వారికి శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను.
క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మరి దినం శుభదినం, ఆశీర్వాదకరమైనటువంటి దినం. ఈ పునరుద్ధాన దినమందు మరొక పర్యాయము దేవునితో మన సహవాసం, దేవునితో మన నడక. గతకాలమంతా కాచి కాపాడిన దేవుడు మరి ఈ వారంలో కూడా మరి లాక్డౌన్ మార్చి నెల నుంచి మరి నేటికి ఈ లాక్డౌన్స్ లో దేవుని యొక్క కృప, ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా ఒకరికొకరు మాట్లాడుకుంటూ, ఒకరికొకరు దీవెనలు పొందుకుంటూ మరి దేవుని వాక్యం ఈ విధంగా వినడం నిజంగా దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యం అంటూ నేను తలస్తూ ఉంటున్నాను. మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తూ మరి దినం ప్రాముఖ్యమైనటువంటి అంశం సాక్రమెంట్ ఆఫ్ బాప్తిజం, బాప్తిజ సంస్కారము. ఎన్నో పర్యాయములు మన పెద్దలు, మన గురువుల ద్వారా బాప్తిజం అనే అంశం థీమ్ గురించి మనం ఎన్నోసార్లు విన్నాం. వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే ప్రతిసారి ఎప్పుడు విన్నా అది నూతనమే, ఎప్పుడు విన్నా క్రొత్తదనమే, ఎప్పుడు విన్నా క్రొత్త ఆలోచనలు దేవుడు ఇవ్వడం. మరి దినం మరొక పర్యాయము బాప్తిజాన్ని గురించి మాట్లాడుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మన పెద్దలు మనకు ముందే అంశాన్ని ఇవ్వడం ఇదొక గొప్ప ఘనతగా నేను భావిస్తున్నాను. సంస్కారములు అంతరంగములో పడిచేయు అద్భుత కృప యొక్క గుర్తు లేదా ముద్ర. అంతరంగములో జరిగే కార్యం యొక్క సాక్రమెంట్స్, ప్రైవేట్ అండ్ పబ్లిక్. ప్రపంచంలో ప్రతి పనికి రెండు గుర్తులు ఉంటాయి, ప్రైవేట్ ఒకటి, పబ్లిక్ ఒకటి. మనం అర్థం చేసుకోవడానికి ఒక బిల్డింగ్ చూసాం, ఆ బిల్డింగ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి బిల్డింగ్ మాకు ఇస్తారా, అమ్ముతారా అన్నప్పుడు, అమ్ముతాను ఇదిగో 50 lakhs 50 లక్షలు అన్నప్పుడు మనం ఆయనకు 50 లక్షలు డబ్బులు ఇచ్చినంత మాత్రాన బిల్డింగ్ మనది అయిపోదు. ఆ 50 లక్షలు డబ్బులు తీసుకున్న వ్యక్తి మనము కలిసి గవర్నమెంట్ ఎదుటికి వెళ్ళి, రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇరువురు సంతకాలు చేసుకుంటేనే అది చెల్లుతుంది. డబ్బులు ఇవ్వడం ప్రైవేట్ అయితే, సంతకాలు చేయడం పబ్లిక్. అంతరంగమందు జరిగే కార్యం, బహిరంగంగా జరిగే కార్యం. ఒక వ్యక్తి యేసు ప్రభువును నమ్మడం, సొంత రక్షకుడుగా ఒప్పుకోవడం అది వ్యక్తిగతం, అది ప్రైవేట్. అదే వ్యక్తి సంఘం ముందుకు వచ్చి అందరి ఎదుట ఆ డిక్లరేషన్ చేయడం, నేను యేసు క్రీస్తును ఈ బాప్తిజం అనే సంస్కారం ద్వారా నేను ఒప్పుకుంటున్నాను, విశ్వసిస్తున్నాను అనేది అది పబ్లిక్ ఉంది, ప్రైవేట్ ఉంది. కనుక ఈ యొక్క సంస్కారములు వాస్తవంగా మనకు రెండే సంస్కారాలు ఉన్నాయి కదా, ఒకటి బాప్తిజం, మరొకటి యూకరిస్ట్. కానీ కేథోలిక్ ఆర్సిఎం చర్చ్ వారి యొక్క సంస్కారాలు 7 ఉన్నాయి. ఈ సమయాన్ని డబ్బును హెచ్చించి మన దేశముకు విడుదల కావాలని బ్రిటిష్ వారి నుంచి మనకు మనముగా సొంత పరిపాలన కావాలంటూ వారి నుంచి విముక్తి పొంది నేటికి 74 సంవత్సరములు దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం మన దేశాన్ని మనమే పరిపాలించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మరొకసారి దేవుడికి వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క 3వది నిర్ధారణ, 4వది యూకరిస్ట్, 5వది వివాహము,
ఆరవది ఆ స్నానము, మరి ఏడవది ఆ యొక్క నూనెతో అభ్యంగ స్నానము, తర్వాత అభిషేకం. 7 సంస్కారాలు వారు పాటించేవారు. ఎప్పటిదాకా అంటే మార్టిన్ లూథర్ గారు, వారు ఆ రిఫర్మేషన్ హీరో అంటాం, ఆ మత దిద్దుబాటు, ఆ ప్రొటెస్టాంట్స్, ఆ తిరుగుబాటు, పోప్కు ఫాదర్స్కు వ్యతిరేకంగా ఆయన ఫైట్ చేసి దేవుని వాక్యమే సత్యము, దేవుని వాక్యం అందరూ బోధించవచ్చు, దేవుని వాక్యం అందరూ చదవచ్చు, మనమే కాదు అంటూ ఆయన బయటకు వచ్చి ప్రొటెస్టాంట్స్ తిరుగుబాటుదారులుగా ఎదురు మాట్లాడేవాడు అని అర్థం. వారి అనుచరులు వచ్చినప్పటి వరకు కూడా ఈ యొక్క 7 సంస్కారాలు నడుస్తూ ఉన్నాయి. మరి మార్టిన్ లూథర్ గారు 3 సంస్కారాలు, పశ్చాత్తాపం, బాప్తిజం, యూకరిస్ట్. కానీ రాను రాను అవి 2 సంస్కారాలుగా, అనగా బాప్తిజము మరియు యూకరిస్ట్ మాత్రమే ఇప్పుడు ప్రస్తుతము నడిపిస్తుంది. పారా చర్చెస్ వారందరూ కూడా ప్రస్తుతము ఆ యొక్క 2 బాప్తిజాలనే ప్రపంచమంతా కూడా నడుస్తుంది. బాప్తిజం మరియు ఇనిషియేషన్ అని కూడా అంటారు. బాప్తిజాలు గురించి మరి 2 విధాలుగా ఇలా చేయన్నప్పుడే నేను చేస్తాను. బాప్తిజం లేదా ఈ సాక్రమెంట్స్ 2 విధాలుగా మనకు కనిపిస్తూ ఉంది. హిస్టారికల్ ప్రాస్పెక్టివ్, థియలాజికల్ ప్రాస్పెక్టివ్, చారిత్రాత్మక దృక్పథం మరియు వేదాంతపరమైన దృక్పథం. మొట్టమొదటిగా ఈ యొక్క హిస్టారికల్ దృక్పథంలో మనము గమనిద్దాం. ప్రాముఖ్యంగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు చాలా నియమ నిబంధనలు, పరిశుద్ధత గురించి, ఏ వస్తువులు ముట్టాలి, ఏ వస్తువులు ముట్టకూడదు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధంగానే ఉండాలి అంటూ చాలా కట్టడలు వారికి లేవియాకాండం 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తున్నాం. అపవిత్రమైన వాటిని దేన్ని కూడా ముట్టకూడదు, శవములను కూడా ముట్టకూడదు, విశ్రాంతి దినాన్ని చాలా జాగ్రత్తగా పాటించాలి, ఏ పని చేయకూడదు. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా అపవిత్రులవుతే వారు నీటితో శుద్ధి చేసుకోవాలి. ప్యూరిఫికేషన్. ఆ నీరు దేవాలయంలో ఒక గుంట, ఒక స్నానపు గదులు యూదుల ఇళ్లలో కూడా మరి వారు ఆ నీటిని శుద్ధి చేసుకోవడానికి విరివిగా నీటిని వారు వాడేవారు. మతపరమైనటువంటి పవిత్రమైనటువంటి ఆచారాన్ని వారు తప్పనిసరిగా పాటించాలి. ఇది దేవుడు వారికి ఇస్తున్నటువంటి కట్టడ. లేవ్యాకాండం అంతా కూడా ఏ విధంగా వారు జీవించాలని అందులో రాసినట్టుగా మనము చూస్తుంటున్నాం. కనుకనే యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను కూడా యొర్దాను నదిలో నీటి ద్వారానే బాప్తిజం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు మాత్రం ఆత్మ ద్వారా, అగ్ని ద్వారా కూడా బాప్తిజము ఇచ్చినట్టుగా పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. రెండవదిగా వేదాంత దృక్పథంలో మనం చూస్తే బాప్తిజానికి ముందు పశ్చాత్తాపం ఉండాలి, హృదయ వేదన ఉండాలి, బాధ ఉండాలి, అయ్యో నేను పాపిని అనే ఒక చింత ఉండాలి, నేను శుద్ధి చేసుకోవాలి, శుద్ధీకరణ అవసరం. బాప్తిజానికి ముందు శుద్ధి చేసుకొని ప్రభు దగ్గరికి రావాలని, ఇది ఆధ్యాత్మికమైనటువంటి వాటికి ఒక సూచనగా
నీవు నీటిలో మునిగినప్పుడు ఆధ్యాత్మికంగా నువ్వు మరణించినట్లు తిరిగి నువ్వు లేచుట ద్వారా నీవు పునరుద్ధానము యేసు ప్రభు ఏ విధంగా నీటిలో మునిగి లేదా నీటిలో దిగి వారు బయటికి వచ్చి లేచారో, ఒక పాపి తన యొక్క పాపములన్నీ కూడా పాత స్వభావనంతా కూడా నీటిలో సమాధి చేయబడ్డాం. తిరిగి ఆయన లేచినప్పుడు పునరుద్ధానము వలె యేసుక్రీస్తు యొక్క శక్తిని పొందుకున్నవాడుగా, యేసుక్రీస్తు యొక్క ఆ శరీరంలోనికి రూపాంతరము చెందేవాడుగా ఈ యొక్క బాప్తిజాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. మరి అదేవిధంగా ఇది ఆ యొక్క యుగాంతరంలోనికి ఎస్కటాలజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ బాప్తిజం, యుగాంతములోనికి ఇది తీసుకొని వెళుతుంది. యుగాంత సమయంలో మరి మనం దీనికి ఒక సంబంధం ఉంది. బాప్తిజాలు రెండు రకాలుగా మనకు తెలుసు. చిన్నపిల్లల బాప్తిజం, పెద్దల బాప్తిజం, మరి చిలకరింపు బాప్తిజం, మరి ముంచే బాప్తిజం. ఈ మొదటిగా ఈ యొక్క బాప్తిజాలు చిన్నపిల్లల వాటి గురించి మనము ఆలోచన చేస్తే, ఇక్కడ లిటర్జికల్ సంఘాలు కేథోలిక్, మెథడిస్ట్, లూథరన్, సిఎస్ఐ ఇవన్నీ లిటర్జికల్ చర్చెస్ అంటారు. వీరు చిన్నపిల్లలకు చిలకరింపు ఈ బాప్తిజాన్ని వీరు వాడుకలోనికి వచ్చి ఉన్నాయి. అదేవిధంగా నాన్ లిటర్జికల్ చర్చెస్, ఇండిపెండెంట్ అండ్ బాప్టిస్ట్, వీరు తప్పనిసరిగా నీటిలో ముంచే బాప్తిజం అని మరి వారు ఆ విధంగా ఆచారాన్ని వారు పాటిస్తూ ఉంటున్నారు. ఈ రెండింటికి ఈ యొక్క మధ్యలో మరొక సంఘం సాల్వేషన్ ఆర్మీ, రక్షణ సైన్యం, వీరు ఓ పెద్ద శిలువ కిందికి వెళుతూ దాటి వెళ్ళడాన్ని సంస్కారం అంటారు. తిరిగి వారి జెండా ప్రక్కన నిలబడి వారి విశ్వాస సూత్రాన్ని చెప్పుట ద్వారా వారు ఈ బాప్తిస కార్యక్రమం లేదా ఈ సంస్కారం ఇదే అంటూ వారు తలస్తూ ఉంటున్నారు. విశ్వాస ప్రమాణాన్ని చెప్పుట ద్వారా వారు ఆ యొక్క సాక్రమెంట్స్ గా వారు భావిస్తూ ఉంటున్నారు. విశ్వాసుల యొక్క బాప్తిజం, యోహాను ఆయనే నన్ను స్థలములో యోహాను నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు, యోహాను సువార్త 3:23 ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా విశ్వాసులకు ఆయన బాప్తిజం ఇస్తున్నట్టుగా లేఖన భాగాల్లో మనము చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి మత్తయి సువార్త 3:16 యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగి రావడం, నీటి యావత్తు జరిగినట్లుగా. ఆ యేసుక్రీస్తు వారికి ఏ పాపము లేదు, కానీ మనకు రోల్ మోడల్గా మాదిరికరముగా ఉన్నాడు కనుక వారు నీటిలో దిగి ఆ యొక్క యోహాను ద్వారా బాప్తిసము పొందినట్టుగా సువార్తల పాఠంలో మనము చూస్తూ ఉంటున్నాం. చిన్నపిల్లల యొక్క బాప్తిజం, ఈ చిన్నపిల్లల యొక్క బాప్తిజం 2వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దము వరకు బాగా నేటికి కూడా నడుస్తూ ఉంది. యూరోప్ కంట్రీస్లో ఈ విధంగా బాప్తిజాలు ఇస్తారు. కార్ల్ బాట్ అనేటువంటి ఒక పండితుడు చిన్నప్పటి నుంచి శారీరకముగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బిడ్డలు ఎదగడానికి ఈ యొక్క బాప్తిజం లేదా చిలకరింపు బాప్తిజం అవసరం అంటూ కార్ల్ బాట్ గారు అంటున్నారు. రెండవదిగా సంఘ విశ్వాసుల యొక్క సమూహము, పిల్లలు సంఘ సభ్యులే. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా దేవాలయంలోనికి వస్తున్నారు కనుక వారికి ఈ బాప్తిజము అవసరము. మరి మూడవదిగా వారు చిన్న పిల్లలు కనుక తక్కువ నీరు అవసరం, నీటిలో ముంచడానికి వీలు పడదు కనుకనే వారికి ఆ చిలకరింపు బాప్తిజం ఇస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట మరి వారి తల్లిదండ్రులు ప్రమాణాలు చెప్పుట ద్వారా ఆ చిన్న పిల్లలకు
సిలువ గుర్తు వేస్తున్న దటి మీద బాప్తిజం ఇవ్వడము జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఆ చిన్నప్పుడు తీసుకున్న బాప్తిజం తర్వాత 15, 16, 17 సంవత్సరముల తర్వాత పిల్లలు వచ్చి మరి గురువుల దగ్గరికి వచ్చి నిర్ధారణ కన్ఫర్మేషన్, వారు కొన్ని క్లాసెస్ పొంది తర్వాత నిర్ధారణ తీసుకోవడం. మళ్ళీ బాప్తిసాలు తీసుకోకూడదు. నిర్ధారణ ఎలా తీసుకోవాలంటే, నేను చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు మమ్మల్ని దైవభక్తులు పెంచారు, దేవుని కృపలో మేమున్నాం కనుక మాకు ఫుల్ మెంబర్స్ కావాలి, మాకు దయచేసి ఇవ్వండి. తర్వాత వారు యూకరిస్ట్ తీసుకోవడానికి యోగ్యత పొందిన వారుగా ఉంటూ ఉన్నారు. అగస్టిన్, సెయింట్ అగస్టిన్ నార్త్ ఆఫ్రికా నందు ప్లేగ్ వ్యాధి వచ్చింది. భయంకరమైనటువంటి ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు చిన్న బిడ్డలు చాలా మంది, కొన్ని వేల మంది చనిపోయారు ఆ ప్రాంతంలో. అప్పుడు చర్చి ఒక సమస్య ఎదుర్కొంది. ఈ చనిపోయిన బిడ్డలను ఎక్కడ పాతి పెట్టాలి? బాప్తిజము లేదు, మరి పరలోకానికి వెళతారా? సమాధుల దొడ్డిలో వీరికి స్థలం ఉంటుందా? అర్హత ఎవరివ్వాలి అంటూ ఆ సమస్య వచ్చినప్పుడు మరి అప్పటి నుంచి కూడా మరి అగస్టిన్, సెయింట్ అగస్టిన్ వారి యొక్క పరిచర్యలో చిన్న బిడ్డలకు ఆ బాప్తిజం ఇవ్వచ్చు అంటూ 2వ, 3వ శతాబ్దం నుంచి ఈ యొక్క ఆచారము మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మార్టిన్ లూథర్ గారు ఈ చిలకరింపు బాప్తిజం జర్మనీ దేశంలో ఒక గ్రామంలో ఆయన సువార్త చెప్పినప్పుడు 15 మంది కుష్ఠరోగులు ఆయన యొక్క ఆ మాటలు విని వారు మారు మనసు పొంది, మాకు బాప్తిజము కావాలి, మేము ఆ యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాం కనుకనే మాకు బాప్తిజం కావాలన్నప్పుడు మార్టిన్ లూథర్ గారికి ఒక సమస్య వచ్చి పడింది. దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళలేము, అది భయంకరమైనటువంటి అంటు రోగం. మరి ఎక్కడ ముంచిన నీరంతా కూడా కలుషితమైపోతుంది కనుకనే చిలకరింపు ద్వారా బాగా ఆలోచన చేసి ప్రార్థించి చిలకరింపు ద్వారా వారికి బాప్తిజము ఇవ్వడం జరిగింది. శరీరం అలాగే ఉంది కానీ ఆత్మ శుద్ధి చేయబడి ఉంది. పిల్లల బాప్తిజం చాలా మంది ఒక మెచ్యూరిటీ అయినాక, ఒక అవగాహన వచ్చిన తర్వాత, ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాతనే బాప్తిజం ఇవ్వాలి అన్నవారు కూడా నేటి సమాజంలో మనకు కనిపిస్తున్నారు. చిన్నపిల్లల బాప్తిజానికి ఆ బైబిల్ నుంచి కొన్ని ఆధారాలు మనము చూద్దాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి భక్తుడు పేతురు అద్భుతమైనటువంటి సువార్త పరిచర్య చేసినప్పుడు ఆయన వాక్యాన్ని విని మరి వెంటనే ఆయన ఇంచి వారు బాప్తిజము పొందిరి అని వాక్యములో రాయబడింది. ఇంటిలో చిన్నపిల్లలు కూడా ఉంచున్నారు కనుక ఈ బాప్తిజం చిన్నపిల్లలు కూడా ఇచ్చున్నారని మనము అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అపోస్తల కార్యం 16వ అధ్యాయం 15వ వచనంలో లూదియా అనేటువంటి ఒక భక్తి పరులైన ఒక స్త్రీ పేతురు గారి యొక్క ప్రసంగాలు, పేతురు, పౌలు వారి ప్రసంగాలు విన్న తర్వాత యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించుకొని మా ఇంటిలోనికి రండి, మా ఆతిథ్యము స్వీకరించండి, మేము బాప్తిజము తీసుకుంటామని వారు అన్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. మరి తిరిగి అదే అధ్యాయంలో మరి చెరసాల నాయకుడు కూడా బాప్తిజము పొందడం, పౌలు శీలలు వారి ప్రార్థన, వారి పాటలు, వారి యొక్క రక్షణ సువార్త అవన్నిటినీ బాగా శ్రద్ధగా విని గమనించిన చెరసాల నాయకుడు కూడా బాప్తిజము తీసుకున్నట్టుగా లేఖన భాగాల్లో మనము చూస్తున్నాం. అంతేకాదు యేసు ప్రభు కూడా ద గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటూ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనంలో మనము తేటగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు ఇంత మటుకు దాని యొక్క ఆ బ్యాక్గ్రౌండ్
దాని యొక్క హిస్టారికల్ ఆ చరిత్ర మనం ఏంటో మనం ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం. మరి లెసన్స్లోకి వద్దాం. పాత నిబంధన పాఠంలో మనం చూస్తే బాప్తిజం అనేది అంతరంగంలో జరుగు మార్పుకు ఇదొక గుర్తు. బాప్తిజము తీసుకున్న వ్యక్తి పూర్తిగా లోపటి నుంచి మార్పు జరగాలి, అంతరంగంలో శుద్ధి కావాలి, క్రీస్తుతో ఐక్యపడాలి, క్రీస్తులో ముద్రపడాలి, క్రీస్తులో రూపాంతరము చెందాలి, క్రీస్తు కొరకే జీవించాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని ఫిలిప్పు 1:21 మహాపునిత భక్తుడైనటువంటి పౌలు గారి మాటలను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. పశ్చాత్తాపంతో దేవుని ఎడల విశ్వాసము ద్వారానే, విశ్వాసము ఉంటేనే మనము బాప్తిజములో ముందుకు వెళతాం. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ మేఘములలోను ఎర్ర సముద్రంలో వారు నడిచి వెళ్ళి మోసే చేత వారు బాప్తిజము పొందిరి అంటూ పౌలు కొరింథీ పత్రికలో రాస్తున్నటువంటి మాటలను ఇక్కడ మనము చూస్తున్నాం. 1 కొరింథీ 10:2 మోసే నాయకత్వంలో మహాదేవుడు యెహోవా వారిని విడిపించినప్పుడు ఒకవైపు శత్రువులు తరుముతూ ఉన్నారు ఫరో సైన్యం, మరొక వైపు మోసే అద్భుతాలు చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు మోసేతో, మీరు ఎందుకు నిలబడి ఉన్నారు, మీరెందుకు ఆగిపోతూ ఉన్నారు, సాగిపోవుడి. నీ చేతిలో ఏముంది? ఆ కర్ర ద్వారా సముద్రాన్ని నీవు ఇలా కొట్టు నీటి మీద, వెంటనే ఆ నీరు 2 గోడలుగా, 2 అటు ఇటు, మధ్యలో ఆరిన నేల. మరి మోసే కర్ర ద్వారా అద్భుతాలు చేయడం, క్రైస్తవుడి చేతిలో బైబిల్ అనే అద్భుతము ద్వారా నీవు ఆ కర్ర ద్వారా నీవు అద్భుతాలు చేయాలి. ఎందుకంటే దేవుడు మనకు ఇస్తున్నాడు, నేర్పిస్తున్నాడు దేవుడు. అంతేకాదు ఆ 40 year జర్నీలో దేవుని యొక్క కృప పొందిన వారందరూ మధ్యలో విగ్రహారాధనలో, శోధనలో, పాపంలో పడిపోయినప్పుడు కొందరు చనిపోయారు. అంటే యేసుక్రీస్తును లేదా యెహోవా దేవుని సంపూర్ణంగా విశ్వసించినంత మాత్రాన, బాప్తిజము తీసుకున్నంత మాత్రాన నీవు కానానుకు చేరలేదు. అదేవిధంగా బాప్తిజం తీసుకున్న నీవు నేను అంతము వరకు ఇది ఒక ఆచారము, సాంప్రదాయంగా తీసుకోకూడదు. కొన్ని ప్రాంతాల్లో బాప్తిజాలు అవసరత కొరకు, వివాహము కొరకు, లేదా ఒక పని కొరకు మాకు బాప్తిజాలు ఇవ్వండి, నేను మారు మనసు పొందాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అంటూ ఉంటే మన అయ్యగారు కూడా కొన్నిసార్లు ఇస్తూ ఉంటాం. బాప్తిజం అంటే అంతరంగములో జరిగే యొక్క మార్పు, అదొక నూతనమైనటువంటి స్నానము, అదొక పునర్జన్మ స్నానము. తీతు పత్రికలో మనం చూస్తాం. తిరిగి జన్మించే ఒక మధురమైనటువంటి అనుభవం ఈ బాప్తిజం తీసుకున్నప్పుడు నీవు ఆ నూతన సృష్టిగా మార్చబడాలి. ఇదిగో సమస్తము పాతవి గతించెను, అన్ని నూతనమైనట్టుగా ఒక నూతన సృష్టిగా బాప్తిజం తీసుకున్న వారు ఒక క్రొత్త వ్యక్తి, దేవునికి సంబంధించినటువంటి బిడ్డగా మార్పు చెందాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మరి సువార్తల పాఠంలో కూడా మనం చూస్తే నూతన జన్మ, ఇది బాప్తిజము. నూతన జన్మ లేకపోతే బాప్తిజము వ్యర్థమే. నూతన జన్మ కావాలి. ఇక్కడ మనం బాగా గమనిస్తే యోహాను సువార్త యొక్క 3వ అధ్యాయములో 1-8 వచనాల వరకు ఒక గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు వారితో ఒక సంభాషణ. నికోదేము అనేటువంటి పరిశ్రయులు అంటే ప్రత్యేకింపబడ్డవారు అని అర్థం. ఈయన నిష్ఠ కలిగినటువంటి యూదుడు. ఈ నిష్ఠ కలిగినటువంటి యూదుడు యేసుక్రీస్తు గురించి విని రాత్రికాల సమయంలో ఆయనను కలుసుకోవడానికి వెళ్ళాడు.
రాత్రికాల సమయంలో ఎందుకు వెళ్ళాలరా అంటే, మొదటిగా ప్రశాంతంగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది. మరి నన్ను ఎవరు చూడడం లేదు, నేనేమో చాలా సీనియరు, మరి ఆయనేమో చిన్న పిల్లగాడు. ఈ పరిస్థితులు, ఈ బాధల్లో నుంచి నేను చీకటిలో రాత్రికాల సమయంలో వెళితే బాగుంటుందని అని వెళ్ళడం మరొక కారణం. పగలంతా యేసుక్రీస్తు వారు బిజీ. ఆయన అనేక గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్యం విస్తరింపబడుతూ ఉంది, దేవుని రాజ్యం మీ మధ్యలోనికి వస్తూ ఉంది అంటూ ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు. కనుక రాత్రికాల సమయంలో ఒంటరిగా ఉంటాడని మరి ఆయనను వెంబడించడానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు వారితో అడుగుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు చాలా గొప్ప వ్యక్తివి, నాకు తెలుసు, నువ్వు దేవుని కుమారుడు అని తెలుసు, మరి పరలోక రాజ్యం, మహిమ రాజ్యం చేరడానికి, లేదా మరి నేను ఏ విధంగా అవుతే ఎలా దేవుని రాజ్యంలో నేను చేరగలను, పరలోకానికి మోక్షం ఏ విధంగా ఉంటుందని అడిగినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చేరలేడు. ఈయన చాలా గొప్ప వ్యక్తి, సన్హెద్రిన్ సభలో ఒక సభ్యుడు, ఒక ధనవంతుడు. యేసుక్రీస్తు శిలువలో మరణించిన తర్వాత ఆయన కొరకు చాలా విలువైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఆయన తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు యొక్క రహస్య విశ్వాసి, రహస్య భక్తుడు. ఆయన అనేకులకు బోధించేవాడు, కానీ నూతన జన్మ అంటే అర్థం కావడం లేదు. అప్పుడు ఏంటి అంటున్నా, మళ్ళీ తిరిగి రెండవ మారు తల్లి గర్భంలోనికి వెళ్ళాలా, ఇది ఎలా సాధ్యం అంటే ప్రభు అంటున్నాడు, ఒక నీటి ద్వారా లేదా ఆత్మ ద్వారా బాప్తిసము ద్వారా మరి రక్షింపబడతారు. గ్రీకు భాషలో అథేమెన్, అనోథెన్ అంటే దాని అర్థం నూతన జన్మ. ఒక వ్యక్తి స్టార్టింగ్ ప్రారంభంలో నుంచి చివరి వరకు, అథోమెన్ అనగా ఆ ప్రారంభం నుంచి చివరి వరకు జరిగే ఒక మార్పు, ఒక అద్భుతమైనటువంటి ఆ శరీరంలో లేదా మనసుకు సంబంధించినటువంటి ఒక మార్పు. దీన్ని ఈ విధంగా మీరు చేయాలి. ఇది ఒక నూతన జన్మ, ఒక వ్యక్తి క్రీస్తులోనికి రావడం, ఇదే నూతన జన్మ. విశ్వాసి దేవునికి సంబంధమైన శరీరంతో కాదు కానీ క్రీస్తులోనికి, ఇది ఆత్మ సంబంధమైనది. దేవుని రాజ్యం, దేవుని చిత్తం అంటే ఆ విశ్వాసులు దేవునికి వినయ విధేయత చూపించే సమూహం. రాజ్యంలో వారే ఉంటారు. ఆయన చిత్తానికి ఎవరైతే లోబడతారో వారే దైవ బిడ్డలు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఒక 20 years బ్యాక్ జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన. ఒక యవనస్తుడు తన తల్లిదండ్రులకు ఒక టెలిగ్రామ్ పంపించాడు, ఇగో నీ కుమారుడు ఎక్స్పైర్డ్ అయిపోయాడు, చనిపోయాడు అని టెలిగ్రామ్ వెళ్ళింది. ఆయనేమో మద్రాసు పట్టణంలో ఉద్యోగాలు చేస్తున్నాడు. చాలా దూర ప్రాంతంలో ఒక గ్రామంలో తల్లిదండ్రులు, విశ్వాసులు ఆ యొక్క టెలిగ్రామ్ న్యూస్ని విని ఏడ్చుకుంటూ హడావుడిగా బాధపడుకుంటూ ఆ కుమారుడు ఉన్న రూమ్కి వచ్చారు. ఆయనకు వివాహం కాలేదు. వారు లబో దిబో అనుకుంటూ ఏడుస్తూ వస్తూ ఉంటే ఎదురుగా ఒక 2 చైర్స్ మీద ఒక సమాధి పెట్టి ఉంది. ఈయన తెల్లటి వస్త్రములు ధరించుకొని బైబిల్ చేతిలో పెట్టుకొని చదువుతూ ఉన్నాడు. అక్కడి నుంచి దూరముగా నుంచి ఆ డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. చూసిన వెంటనే భయపడ్డారు. మళ్ళీ దగ్గరికి వచ్చి చూస్తే తన కుమారుడు. ఓ కొడక, ఏంటి బిడ్డ ఆ విధంగా చేసినా, ఏమని నీకు అంటే, నేను ఒకప్పుడు చూసినటువంటి నీ కుమారుడు ఆ సమాధి పెట్టెలో ఉన్నాడు, చూడండి, ఆ సమాధి పెట్టెలో నీ కుమారుడు ఉన్నాడు, త్వరగా ఓపెన్ చేసి చూడండి అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆ బాక్స్ను ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేయగానే అందులో
మారక ద్రవ్యాలు, సిగరెట్లు, ఇంకా చెడు వ్యసనాలు, ఇంకా ఏదేదో చాలా ఆ శరీరాన్ని బలహీనపరిచే ఆ యొక్క సామర్థ్యంతో చూసి అప్పుడు అంటున్నాను, కుమారుడు, అమ్మా నాన్న ఇంతకాలం వీటితో నా జీవితం కొనసాగించారు, పాపంలో చీకటిలోని జీవించారు, ఇదిగో ఇవన్నీ ఇప్పుడు నేను సమాధి చేస్తున్నాను, సమాధి పెట్టెలో పెట్టారు, నేను కొత్తగా నూతనమైనటువంటి జన్మ, ఇదిగో నీ నూతన కుమారుడు యేసు క్రీస్తులో నేను బాప్తిసము తీసుకొని రక్షింపబడి నేను ప్రభులో ఉన్నాను కనుక ఇక నేను మీ కుమారుడను, దేవుని కుమారుడు అంటున్నప్పుడు వెంటనే వారు ఎంతో సంతోషించి దేవుని స్తుతించారు. ప్రియమైనటువంటి వారు, బాప్తిసం యొక్క సంస్కారం, ఈ యొక్క రెండు ప్రాముఖ్యమైనటువంటి సంస్కారాలు మనకు చాలా అవసరం. బాప్తిసం తీసుకున్న తర్వాత, కన్ఫర్మేషన్స్ అయిపోయిన తర్వాత మనము ప్రభు భోజనంలో చేరి పరలోక రాజ్యం చేరడానికి అర్హమవుతాం. బాప్తిసం లేనిది మహిమ రాజ్యంలో మనం చేరలేము. కారణం ఏంటంటే యేసుక్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. యేసుక్రీస్తు లోకంలో ఏం చేస్తున్నారు, యేసుక్రీస్తు ఏ అనుసరించి ఏ పాటించాడు, వాటన్నిటినీ మనం చేస్తే తప్పనిసరిగా దేవుని మహిమ రాజ్యంలోనికి వద్దాం. సిలువను చూద్దాం. సిలువలోనే ఉంది రక్షణ, సిలువలోనే సంపూర్ణ విజయం ఉంది. సిలువను హత్తుకుంటూ, ప్రభువా నీ సిలువను నేను రోజు పోయడానికి నాకు ఆ భాగ్యాన్ని ఇవ్వు, నాకు ఆ ధన్యత నీవు, సిలువలో నువ్వు నా కొరకు చనిపోయే ప్రభువా, నేను నీ కొరకు రక్షింపబడి బాప్తిసం తీసుకొని నీ బిడ్డగా ఉండడానికి నాకు సహాయం చేయంటూ అని ప్రార్థిస్తున్నట్లయితే తప్పనిసరిగా మహాదేవుడు ఇంకా మనం దీవించడానికి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు దేవాది దేవుడు మనకు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో నేటి ఆరాధన ముగించుకుందాం. ప్రార్థించుదాము. సకల ఆశీర్వాదములకు కర్తమైనటువంటి మా ప్రియా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో నీవు లేకపోతే మాకు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి మమ్మల్ని పిలిచారు. మీ యొక్క పిలుపుని విని ప్రభువా, దేవుని బిడ్డలముగా, దేవుని అనుచరులముగా, మేము బలమైనటువంటి విశ్వాస సైన్య సమూహముగా ప్రభువా ఈ లోకములో మేము జీవిస్తూ ప్రయాణము చేస్తూ ఉంటుండగా నా ప్రభువా మీరు మా మధ్యలో ఉంటూ మీరు మమ్మల్ని నడిపించి మమ్మల్ని దీవించగలంటూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభువా ఇంత మటుకు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకోవాలి. బాప్తిసం అనే యొక్క సంస్కారం చాలా శ్రేష్టమైనది, చాలా ప్రశస్తమైనది, చాలా విలువైనది. ఇది మేము అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు ఆయన మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. అవును ప్రభువా, మరి అలనాడు పెంతెకొస్తు పండుగ దినమున 120 మంది మీదికి పరిశుద్ధాత్మ బాప్తిజము, పరిశుద్ధాత్మ వారి మీదికి వాలగా వారు ఒక నూతన సృష్టిగా మార్చబడ్డారు. బాప్తిజం తీసుకున్న మేము కూడా, కన్ఫర్మేషన్ తీసుకున్న మేము కూడా, ప్రభు బల తీసుకున్నటువంటి మేము కూడా ప్రభువా ఒక శక్తిని పొందుకోవడానికి దేవా సహాయం దయచేయండి. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ బాప్తిసము పొందిరి. పాత నిబంధనలో బాప్తిసమని, నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు ఏది అనుసరించారో, ఏది పాటించారో అది మేము చేయలాగున ప్రభా సహాయం దయచేయండి. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దగ్గర తండ్రి, మా యొక్క విన్నపాలు ప్రభా ఇదిగో ప్రపంచాన్ని ఉనికిస్తున్నటువంటి COVID-19 వాటికి అంతము దయచేయాలంటూ ప్రార్థిస్తున్నాం. ప్రభా సర్వనాశనము దయచేయండి. ప్రభా అనేకులు వాటి బారిన పడి తన విలువైనటువంటి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నా తండ్రి, మా సంఘాలను, మమ్మల్ని, మా గురువులను, మా విశ్వాసులను మీరు దయతో కాపాడగలరంటూ ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, మీరు కాపాడే దేవుడు, నేను కాపాడేవాడు కుంకను నిద్రపోడు అనే వాగ్దానం మా జీవితాల్లో మాకు అనుగ్రహించండి. నా తండ్రి ప్రభువా, మా దక్షిణ మండలంలో ఉన్నటువంటి
ప్రతి విశ్వాస కుటుంబాన్ని అంతటిని దయతో జ్ఞాపకం చేసుకున్నాడు. వారి చేతుల కష్టార్జితాలను దీవించండి, వారి ఉద్యోగాలను దీవించండి ప్రభా. వారికి కావలసిన అవసరాలన్నిటినీ సంపూర్ణముగా మీరు అనుగ్రహించగలరంటూ ప్రార్థిస్తున్నాం. మా యొక్క గురువుల కుటుంబాలు, మా బిడ్డలను ప్రభా, మా యొక్క బంధువర్గులు అందరినీ కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించగలరంటూ ప్రార్థిస్తున్నాం. మరి యొక్క పర్యాయము ప్రభా, మీరు ఆకాశవాకులు శ్రేష్టమైనటువంటి దీవెనలు మాకు సమృద్ధివంతంగా అనుగ్రహించగలరని మా యొక్క బాస్కెట్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలు దయతో జ్ఞాపకం చేసుకుని మన పెద్ద మనుషులు ప్రభా, ఎవరైనా అనారోగ్యంలో, ఇబ్బందుల్లో, బాధల్లో, వేదనలో, కష్టాల్లో ఉంటే నా తండ్రి కనికరం చూపండి. ఒకసారి వారి ఇంటిలోనికి వెళ్ళి వారికి సమాధానం అనుగ్రహించగలంటూ ప్రార్థిస్తున్నాం. మరి దినమందు ప్రభా జరుపుతున్నటువంటి యానివర్సరీస్, ఏదైనా వెడ్డింగ్స్ కానీ, బర్త్డేస్ కానీ, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమములు ఏదైనా చేస్తూ ఉంటే మరి లాక్డౌన్ కారణంగా గురువులు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటుండగా ఆ ప్రభా మీరు సహాయం దయచేయండి. మీరే ఆకాశవాకులు అద్భుతమైనటువంటి మా ప్రియ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించగలరని యేసుక్రీస్తు శ్రేష్టమైన, ఘనమైన, పుణ్యమైన, దివ్యమైన, మహిమకరమైన నామాన్ని బట్టి ప్రతిమాని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. అందున ఆహారం మాకు దయచేయి, అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రాయశ్చిత్తము తప్పించు. ఎందుక రాజ్యములు, బలములు, శక్తి, మహిమ నిరంతరం ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసము, సకల ఆశీర్వాదములు, దీవెనలు, సంతోషము, సమాధానము, ఆరోగ్యము మనకును, మన కుటుంబ సభ్యులకును, మన దైవ విశ్వాసులకును, ప్రపంచమంతటి సదాకాలము తోడు నీడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.